మెస్సేనందు ప్రియ సహోదరి సహోదరులకు శరణమండి. ఈరోజు అంటే ఈ కాలాన్ని బట్టి మనం చూస్తుందంటే ప్రతి ప్రసంగానికి కూడా విమర్శలు ఉన్నాయి. మంచికైనా చెడుకైనా విమర్శలు అనేవి ఉంటున్నాయి. బోధకులు బాగా ఎక్కువైపోయారు. బోధకులు కాని వాళ్ళు కూడా బోధలు చేయడానికి అలవాటు పడిపోయారు. తర్వాత ఏంటంటే ఏదైనా ఒక వాక్యం తీసి చూపిస్తే దానికి కౌంటర్ వాక్యాలు తీసి చూపించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇప్పుడు. అలాగే విమర్శలు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఉదాహరణకి విమర్శలు అనేవి 2000 సంవత్సరాల క్రిందట కూడా యెషూవ మెస్సయ్య గారు భూమి మీద ఉన్నప్పుడు కూడా విమర్శలు అనేవి చేయబడ్డాయి. యెషూవ మెస్సయ్య వాళ్ళు అంటాడు, ఏమంటాడంటే శాస్త్రుల పరిశీలిని ఆయన్ని విమర్శించే వాళ్ళని గురించి ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 8:43 అంటాడు, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వలననే కదా మీరు మీ తండ్రికు అపవాది సంబంధులు అంటాడు. ఏమంటాడు? మీరు నా బోధ విననేరకుండటం వలనే కదా మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికునకు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని అంటూ వాళ్ళు ఏమంటాడంటే, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అంటాడు. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వలననే కదా మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అన్నాడు. సేమ్ విమర్శ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, శోధకులు, జనసమూహం, తన సొంత ఇంటి వాళ్ళు కూడా రకరకాలుగా మాట్లాడతారు మెస్సయ్య గారిని. అందులో కొన్ని విషయాలు చెప్తారు. యోహాను సువార్త 7:20 అంటారు, జనసమూహం నీవు దెయ్యం పట్టినవాడు ఏమన్నారు, యూఆర్ ఎ డెవిల్ స్పిరిటెడ్ మ్యాన్. యోహాను సువార్త 4:42 అంటారు, నీవు సమరయుడు, యూఆర్ ఎ సమారిటన్, దెయ్యం పట్టినవాడు అని మేము చెప్పే మాట సరియే కదా అని ఆయనతో చెప్పారు. అందుకు యూదులు నీవు దెయ్యం పట్టినవాడు అని ఇప్పుడు ఎరుగుదుము అంటే వాళ్ళు ఏమన్నారు, దెయ్యం పట్టినవాడు. మెస్సయ్య గారిని వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే దెయ్యం పట్టినవాడు. ఈయనేమన్నారు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధాలు. విమర్శలు బోత్ సైడ్స్ ఎలా ఉన్నాయో చూడండి. అలాగే యోహాను సువార్త 10:20 ఏమంటారంటే, వారు అనేకులు వాడు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు, మెంటల్ మ్యాన్ అటువంటి ఇలాగన్నారు. వారిలో అనేకులు దెయ్యం పట్టినవాడు, వెర్రివాడు అందరూ వెర్రివాడు అంట. ఆయన సాతాను వెళ్ళగొడుతున్నప్పుడు మత్తయి సువార్త 9:34 అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వల్ల దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. అంటే బెయల్జెబూల్ యొక్క అధికారంతో ఇతడు దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పారు. ఇలా ఎవరంటే మత సంబంధమైన వాళ్ళందరూ కూడా ఇలాగ మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళ సొంత ఇంట్లో ఏమన్నారు ఆయన్ని. మార్కు సువార్త 3:21 ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చలించిందని చెప్పి ఆయన పట్టుకొని పోయారు. అంటే మెంటల్లీ పెర్వర్టెడ్, మతి చలించిపోయింది దానికి, అంటే మైండ్ ఆబ్సెంట్ లేకపోతే మెంటల్ అని ఎవరు ఇంట్లో వాళ్ళు అంటారు. ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు మరి బయట వాళ్ళకి ఎంత లోకుగా ఉంటుందండి పరిస్థితి చూడండి. తర్వాత లోకసువార్త 22:37 ఉన్నట్టు ఆయన అక్రమకారులు ఒకటిగా ఎంచబడ్డాడు అని ఉంది ఒక లేఖనం. ఆ లేఖనం నెరవేర్చడం కోసం ఆయన్ని ఏమన్నారంటే అక్రమకారుడు అని అన్నారు. అలాగే యోహాను సువార్త 7:12 మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడని, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చేవాడు. చీట్ అంటే మోసపుచ్చేవాడు. తర్వాత మత్తయి సువార్త 11:19 మనుష్య కుమారుడు తించును త్రాగుచూ వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిబోతియు మద్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితులని వారంచున్నారు. అర్థమైందండి. ఇలా వాళ్ళు అన్నారు. అయితే ఈయన ఏమన్నా తక్కువ అన్నాడు వాళ్ళంటే, ఈయన కూడా ఫుల్గా వాయించాడండి వాళ్ళని. ఎలాగ వాయించాడని చూద్దాం. సర్పములారా, సర్ప సంతానం. మత్తయి సువార్త 23 అంతా మీరు క్లియర్గా చదివితే మత్తయి సువార్త 23 ఈయన శాస్త్రులు, పరిసయ్యులు తిట్టిన తిట్లు అలాగ ఉండవండి. ఇంచేదంటే వాళ్ళ అంతరంగం గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా. అలాగే మత్తయి సువార్త 15:7 అంటే వేషధారులారా. యెషూవ 22:18 చూస్తే మత్తయి 22:18 యెషూవ వారి చెడుతనం ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు. శోధకులు చాలామంది ఈరోజు శోధకులుగా ఉన్నారు. తర్వాత గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఉన్నట్టుగా
ముందు వాటిని లోపల శుద్ధి చేయము అన్నాడు. అందుకు ఆయన లోక 24:22 అందుకని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. చూసారా ఎలాగంటాడు ఆయన? మీరు ఎంతవరకు అవివేకులై ఉన్నారా అన్నాడు ఒక చోట. ఇంకా మత్తయి సువార్త 12:39 అన్నాడు, వ్యభిచారులని చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. చూడండి, ఈ విధంగా విమర్శలు ఇటు ఇటు యెషూవ మెస్సియా కూడా విమర్శించడాన్ని, యెషూవ మెస్సియా అని వాళ్ళు కూడా విమర్శించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని అడుగుతుంటే, మరి ఇలాగ ఉన్నప్పుడు రెండు సైడ్లు విమర్శ ఉన్నప్పుడు నిజాన్ని గ్రహించడం ఎలాగా? దానికి చాలా క్లియర్గా ఒక ఎవిడెన్స్ ఉంది బైబిల్లో. ఏమంటే జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు నొందును. ఇందులో జ్ఞానం ఎవరిది? ఇప్పుడు యెషూవ మెస్సియా జ్ఞానం కలిగినోడా? శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, శోధకులు, జనసమూహము, సొంత ఇంటి వాళ్ళు, ఇతరత్ర వారు యెషూవ మెస్సియా అనే మాటలు వాళ్ళ మాటలు నిజమా, ఈయన మాటలు నిజమా అంటే ఎలా తెలుస్తుందంటే మనకి జ్ఞానమని దాని క్రియలను బట్టి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ తిట్టుకోవడం వలన మధ్యలో వినేవాళ్ళు, మధ్యలో చూసేవాళ్ళు చాలామంది జ్ఞానం పొందుతారు. యోహాను సువార్త 10:21 చూస్తే మరి కొందరు ఇవి దెయ్యం పట్టిన వారి మాటలు కావు, దెయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా అంటే ఆయన విమర్శిస్తున్నాడు, వీళ్ళు విమర్శిస్తున్నారు. అయితే మధ్యని వింటున్న వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఏమన్నారు, కొంతమంది దెయ్యం పట్టినోడు అన్నారు. అప్పుడు వింటున్న జనాంగం ఏమంటున్నారంటే, ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలదా అనేది. తర్వాత వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అంటే, ఇతను ఇంకా ఆ పని చేసినాడు, ఈ పని కూడా చేయలేడా అంటే, ఇంకా ఘనమైన కార్యాలు ఇతను చేయగలడు కదా అని. అయితే మత్తయి సువార్త 13:50 అంటాడు, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి, ఈ జ్ఞానము అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఇతను జ్ఞాని, అద్భుతాలు చేయగలిగినాడు, తర్వాత ఇతను వీళ్ళలాంటి వాడు కాదు అనేది తెలుస్తుంది. అయితే సామెతలు ఒక బలమైన మాట సామెతలు ఉంటుంది. ఏముంటుంది? సామెతలు 21:11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందును. కాబట్టి విమర్శలు అనేవి రెండు సైడ్ నుంచి ఉంటాయండి. నేను ఉన్నాను అనుకోండి, నేను చాలామందిని విమర్శిస్తాను, వాక్య ప్రకారంగా తప్పు అని ఇది ఖండిస్తూ ఉంటాను, తిడుతూ ఉంటాను. తర్వాత ఒక్కోసారి కొంచెం గట్టిగానే వాయిస్తూ ఉంటాను. అలాగని మరి నా మీద కూడా ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, నన్ను అలా చేయాలని ప్రయత్నం చేసి అలా చేస్తుంటారు. ఎవడేం చేసుకొచ్చినా విమర్శలు మామూలే, కానీ జ్ఞానం అని దాని క్రియలు బట్టి తెలుస్తుంది. ఎవరి జీవితం అలాంటిది ఏంటి, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి, వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి అనేది వాళ్ళ యొక్క క్రియలను బట్టి తెలుస్తుంది. కాబట్టి మీరు అంతసేపు బోధలు చూడటమే కాదండి, వాళ్ళ క్రియలు ఎలాగ ఉన్నాయి కూడా చూస్తూ ఉండాలి. ఈవేళ అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవ అంటూ పరిగెట్టుకొస్తున్నారు. వాళ్ళని అంటున్నాను నేను, వీళ్ళు అసలు దేవుని సేవకులే కాదు అంటున్నాను నేను. దేవుని సేవకులే కాదండి అంటే వాళ్ళు తెగ బాధపడిపోతుంటారు. నువ్వేం పెద్ద బోధకుడివి, పాస్టర్ల కన్నా మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అంటుంటారు. మీరు పాస్టర్ల కన్నా ఎంత ఎక్కువ జ్ఞానం ఉన్నా మీరు పాస్టర్లు కాదు కదా. మీరు ఉద్యోగులు పెట్టి రండి, దేవుని సేవ చేయండి అంట. వాళ్ళు రారు. ఏంటంటే దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదు. కనుక యవ్వన కాలం నుంచి రావాలి. రిటైర్ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకుని వచ్చేవాడు, లేకపోతే ఉద్యోగం అయిపోయిన తర్వాత బైబిల్ సంకలం పెట్టుకుని సాయంకాలం మీటింగుల్లో మాట్లాడేవాడు, వీళ్ళందరూ దైవ సేవకులు కారని ఖండితంగా చెప్తున్నా. ఇప్పటి నుంచి కాదండి, 30 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నా. కానీ బ్రతుకు దేని కోసం ఉద్యోగం చేసుకుంటూ పక్కనే మళ్ళీ దైవ సేవకులు అని చెప్పి వేషం వేసుకుని వస్తున్నారు. అదంతా తప్పు అంటున్నాం. వాళ్ళ గొప్ప జ్ఞానం కలిగి ఉండొచ్చు, ఎంత గొప్ప జ్ఞానం కలిగినా దే ఆర్ నాట్ అపాయింటెడ్. వాళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు కాదు, వాళ్ళకి పిలవబడే వాళ్ళు కాదు. ఎంచేతంటే ఎవడిద్దరు యజమానికి దోసుడు కాలేదు. తర్వాత వీళ్ళు చెప్పి ఇంకో మాట ఏంటంటే, అపోస్తలుడైన సౌలు డేరాలు కుట్టుకుని బ్రతకడని. అరే అపోస్తలుడైన సౌలుని నువ్వు డేరాలు కుట్టుకుని బ్రతకరా నాయన, నేను నీకు భోజనం కూడా పెట్టలేను, నా సేవ మాత్రం నాకు ఫ్రీగా చేసి పెట్టాను ఏమి దేవుడు పిలవలా. అపోస్తలుడైన సౌలు డేరాలు కుట్టి సువార్త చేశాడని ఒక పత్రిక రాసిన దాంట్లో చూస్తే అపోస్తలుడైన సౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు, ఎక్కడ డేరాలు కుట్టాడు, ఎంత సంపాదించాడు, ఎవరెవరి దగ్గర ఏం తీసుకున్నాడు, ఏంటి, ఎక్కడ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు, ఎన్ని నెలలు ఎక్కడ ఉన్నాడు, ఆయన చేసే ప్రయాణాలు ఏంటి, వాళ్ళ ఎంతకాలం ఉన్నాడు, జైల్లో ఎంతకాలం ఉన్నాడు, సముద్రం మధ్య మీద ఎంతకాలం ఉన్నాడు,
ఏ ప్రదేశాలు ఎక్కడ ఉందో మొత్తం అంతా లిస్ట్ అంతా రాశాను నా పత్రికలో. ఏం చదంటే ఈ సోదిగాళ్ళు చెప్పే మాటలన్నీ జనాలు నమ్ముతున్నారు కాబట్టి అవన్నీ అబద్ధమైన మాటలని రుజువు చేయడం కోసం నేను అపోస్తలుల సౌలు డేరాబుట్టి స్వార్థ చేశాడని ఒక పత్రిక రాశాను. ఆ పత్రిక కూడా మీకు పంపిస్తాను, లేదు మన వెబ్సైట్లో చూడండి. కాబట్టి ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. ఏంటంటే విమర్శలు మామూలే, కానీ ఈ విమర్శల్లో జ్ఞానమని వాటి యొక్క క్రియలను బట్టి రుజువుతుంటాయి. కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం అనుకున్నప్పుడు రెండు సైడ్లు విమర్శ ఉంటుందండి. అర్థమైందంటే విమర్శ చేసినంత మాత్రాన తిడుతున్నాడంటే తిట్టలేదా? మెస్సయ్య గారు తిట్టలేదా? బాప్టిస్ట్ యోహాన్ తిట్టలేదా? అపోస్తలులైన సౌలు తిట్టలేదా? యోహాన్ తిట్టలేదు. ఎవరు తిట్టలేదు. ఎవరు తిడతారు? అందరినీ తిట్టం కదా. ఒక టీచర్ ఉన్నాడంటే స్టూడెంట్ అందరినీ తిడతారా? తిట్టడు కదా. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే అందరినీ తిడతాడా? తిట్టడు కదా. వాళ్ళు ఎవరిని తిట్టాలో వాళ్ళే తిడతారు. కానీ వాళ్ళందరూ తిట్టేయడానికే కాదు కదా. ఇక్కడ తిట్టేస్తే ఎవరు ఊరుకుంటారో? ఎవరు ఊరుకోరు. కాబట్టి ఎవరిని తిట్టాలో, ఎవరిని మందలించాలో, ఎవరిని ఖండించాలో అది టీచర్కి ఎలా తెలుసు, ఒక పోలీస్ ఆఫీసర్కి ఎలా తెలుసు, అలాగే ఒక పాస్టర్ కూడా తెలుసు. ఎవరితో మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎవరిని ఖండించాలో, ఎవరిని తప్పుదిద్దాలో, ఏం చేయాలో పాస్టర్కి తెలుసు. తెలియదని అనుకోవడానికి ఏమి లేదండి. అయితే చాలామంది పాస్టర్స్లో చాలా తప్పుడు పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కనుక విమర్శలు చేయకూడదు, విమర్శ బోధ చేయకూడదు అంటారు. విమర్శ చేసేవాడే దేవుడు, విమర్శించి బోధించేదే ఆయన. బైబిల్లో క్లియర్గా ఉన్నాయి వాక్యాలు. యావే విమర్శించడానికి లేచి ఉన్నాడని చాలా వాక్యాలు మనకు కనిపిస్తాయి. బోధ అంటేనే విమర్శ. విమర్శ చేసినప్పుడు ఏమిటంటే వాళ్ళ తప్పులు బయటపడుతుంటాయి. వాళ్ళ తప్పులు బయటపడుతున్నప్పుడు వాళ్ళు ఇష్టపడరు. అందువల్ల విమర్శ చేయొద్దండి, విమర్శించొద్దని. మరి అపోస్తలుల సౌలు అలాగని లేదు. నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నాడు. తర్వాత నాలో ఏదైనా తప్పు ఉంటే విమర్శించండి, నేను సర్దిద్దుకుంటాను అన్నాడు. అంతే తప్ప విమర్శించొద్దని వీళ్ళల్లో అబద్ధ బోధకుడు. తర్వాత విమర్శించొద్దు అని మాట్లాడే వాళ్ళందరూ కూడా తప్పుల్లో ఉన్నవాళ్ళని అర్థం. కాబట్టి విమర్శలన్నీ మామూలే. ఆ విమర్శల కోసం మీరు పట్టించుకోకండి. ఎవడు విమర్శించినా ఏ సందర్భంలో విమర్శిస్తున్నాడో, ఏ సబ్జెక్ట్ మీద విమర్శిస్తున్నాడో, ఎందుకు విమర్శిస్తున్నాడో అనేది క్లియర్గా చూసుకుని దాని యొక్క క్రియలను బట్టి అది తీర్పు పొందుతుంది. పరమ తండ్రి కొద్దిగా చెరుకు మాటలను మన వేదికలో దీవించి ఆశీర్వదించిన దాకా అందరికీ షలాం.